హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ననే బాలయ్య బాబు అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ జాజికాయ సాంగ్ గురించి అలాగే అఖండ 2 గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ రియాక్షన్ చేద్దాం పదండి. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ చాలా బాగుంది అనే మాట చాలా చిన్నది. విషయం ఏంటంటే ఆయన ఈ వయసులో కూడా అలా డ్యాన్స్ స్టెప్పులు వేయడం అనేది ఆషామాషి కాదు. ఇంకోటి ఏంటంటే ముచ్చట గానే వేరే లెవెల్. ఇక బాలకృష్ణ అంటే ఆయనకు ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పు? ఎవ్వరు లేరు. భూమి పైన ఒక్క జీవి అనేది లేదు, అందరు ఫ్యాన్స్ ఆయనకు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ, సో ఆయన డ్యాన్స్ కానీ. నిన్న ఆ సాంగ్ రిలీజ్ అయింది, ఫస్ట్ నేనే చూశాను. ఫస్ట్ రిలీజ్ అయింది, అప్లోడ్ చేశారు ఆయన, నేనే చూశాను. అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టెప్స్ బాగున్నాయి, అమ్మాయి హీరోయిన్ స్టెప్స్ కూడా బాగున్నాయి. మూవీ ఎలా ఉండబోతుందో తెలియదు, ఎందుకంటే ఆ శివుడి భక్తుడు నేను కూడా. సో నేను కూడా నా లుక్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నీకు. అండ్ సో చూడాలి. ఫస్ట్ డేనే ఫస్ట్ షో చూడాలని ఆతృతతో చూస్తున్నాను. ఓకే, ఇప్పుడున్న ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళతో బాలయ్య బాబు పోటీ పడుతున్నారని చెప్పచ్చా? ఇప్పుడున్న యంగ్స్టర్స్తో పోటీ పడడం అంటే ఇక ఆయన ముందు ఈ యంగ్స్టర్స్ పనికిరారు మేడం. ఏం అసలు మీరు అర్థం ఉందా మేడం? మీకు ఏమైనా అర్థమవుతుంది అసలు? ఆయన 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 ఎక్కడ ఆయన టాప్ అయితే యంగ్స్టర్ ఇక్కడంతా మిడిల్ క్లాసే అంతా. ఆయన హై రేంజ్ డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, డైలాగ్ లో కానీ, ఎనీథింగ్ ఎనీ వే ఆయన వేరే. అసలు ఒక టైంలో తొడగొట్టి రైలు ఆపిన ఏకైక వీరుడు అంటే బాలకృష్ణ. జై బాలకృష్ణ, జై జై బాలకృష్ణ. అన్న నేను ఒక సాంగ్ వినిపిస్తాను, ఆ సాంగ్ ఎట్లుందో చెప్పండి. ఇది విన్నారన్న? విన్నాం మేడం. ఎట్లుంది సాంగ్? సూపర్ ఉంది మేడం. జై బాలయ్య సాంగ్ బాగుంది. అఖండ 2 మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అఖండ ఫస్ట్ బాగుంది, ఈ సెకండ్ అది చూస్తే ఎలా ఉంటా అనేది చెప్పగలుగుతాం మేడం. ఓకే, సాంగ్ అయితే బాగుంది. అఖండ 2 మూవీ నుంచి నిన్న జాజికాయ సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది అది? ఎక్సలెంట్గా ఉందండి. అది బాలకృష్ణ క్రేజే వేరుంటుంది. బాలకృష్ణ ఇప్పుడు కాదు కదా, ఇంకా 90 ఇయర్స్కైనా వాడి స్టెప్పులు అలానే ఉంటాయి. వాడు అంటున్నా సార్ అనాలి, అలానే ఉంటాయి. అఖండ 1, 2 ఉందిగా, దీనిలో ఉన్నట్లు కాదు, ఇది హైలైట్ ఉంటుంది మేడం. హైలైట్ ఉంటుంది. మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ హిట్ కొట్టిద్ది, కొన్ని కోట్ల హిట్ కొట్టిద్ది. దాన్ని మనం చెప్పేయలేదు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి ఇప్పటికీ. సో ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వేది కాదు మేడం. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఒక క్రేజ్ ఉంది. మాది హిందూపూర్, ఆంధ్ర హిందూపూర్ మాది తాలూకా, ఎమ్మెల్యే తాలూకా ఇతంది. అయితే అక్కడ ఫ్యాన్స్ కొట్లాడతారు. అంటే అది ఎందుకు కొట్లాడతారంటే, వేరే పోస్టర్లు వేసామనుకో అఖండ అదే ఉండాలి, వేరే పోస్టర్లు వేస్తే తీసేయడం అలా జరుగుతుంది. హిట్ కొట్టింది మేడం. నిన్న రిలీజ్ అయిన సాంగ్లో బాలయ్య బాబు డాన్స్ కానీ ఏ విధంగా ఉందండి? జాజికాయ సాంగ్ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా 2-3 సాంగ్స్ రిలీజ్ అవుతాయి దగ్గరలో. ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్తో పోటీ పడుతున్నారు అనుకోవచ్చా బాలకృష్ణ? అది పడుతున్నారు. ఇప్పుడు మన అల్లు అర్జున్ వీళ్ళ స్టెప్పుల కంటే మన బాలయ్య స్టెప్పులే బాగుంటాయి. చెప్పక్కర్లేదు మనం ఇంకా దాని బాలయ్య గురించి. షూట్లో ఎలా ఉంటాడంటే ఈక్వల్గా అందరితో సమానంగా ఉంటారు. బయట నాకు తెలియదు కానీ షూట్లు అయితే అందరితో ఒకలాగే ఉంటారు. బయట ఎలా ఉంటారు షూట్లో కూడా అలాగే ఉంటారు, మన అందరితో ఓకే సమానంగానే ఉంటారు. కొత్త పాత అని ఉండదు. అండ్ తను ఉన్నారు లేరు అనగా కాదు, మెయిన్ 90 ml కనబడితే చాలు ఇంకా ఆగడం ఇంకా బాలయ్య గారు. అఖండ 2 నుంచి నిన్న జాజికాయ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? బాగుందండి. బాలయ్య బాబు ఏజ్ పెరిగినా కానీ మనసులో ఏజ్ ఇంకా పెరగలేదు. ఓకే, బాలయ్య బాబు డాన్స్ ఎలా ఉంది ఆ సాంగ్? స్టెప్స్ చాలా మూవ్మెంట్ తీసుకొచ్చారు, బాగానే ఉందండి. ఓకే, అఖండ 2 మూవీ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? అఖండాన్ని బీట్ చేసేది అలా ఉండాలని అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇంతకు ముందు బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి, అవి హిట్ అయ్యాయి కూడా. అంటే ఇప్పుడు అఖండ 2 ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సేమ్ హిట్ మూమెంటే రిపీట్ అవుతుందని అనుకుంటున్నాం అండి. సో బెటర్ హోపింగ్ దట్. ఇప్పుడున్న యంగ్ హీరోస్తో బాలయ్య బాబు పోటీ పడుతున్నాడు అనుకోవచ్చా? పోటీతత్వం కాదండి, తనకి పోటీతత్వం తను ఫీల్ అవ్వడం మేము కూడా ఫీల్ అవ్వాలి. ఓకే,
ఫైనల్గా ఏం చెప్తారు అఖండ 2 మూవీ గురించి? అఖండ అలాగే మంచి హిట్ రావాలని మేము కోరుకుంటున్నాం.